2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సత్యం గారు. నమస్తే. నమస్తే అమ్మా. వీట్ గ్రాస్ బిజినెస్ ఎప్పుడూ కూడా ఎవ్రీ సీజన్ తన డిమాండ్ తనకుంటుంది అని అంటారు. అండ్ అలాగే ఎవరైనా కూడా కొత్తగా వీట్ గ్రాస్ వ్యాపారాన్ని కనుక మొదలు పెట్టాలి అంటే అందులో పెట్టుబడి ఎలా ఉంటుంది, లాభాలు ఎలా ఉంటాయి, అండ్ దాంతోపాటు పెట్టుబడి పెట్టే కన్నా ముందు దాన్ని కల్టివేట్ చేసే ప్రాసెస్ ఇవన్నీ కూడా చాలా అవసరం. కాబట్టి ఎలా మొదలు పెట్టొచ్చు అంటారు ఒక వీట్ గ్రాస్ బిజినెస్ని? ఇప్పుడున్న పరిస్థితిలో దాదాపు అంటే మనకు అన్ని ఇయర్స్ కూడా కొన్ని వ్యాపారం కొన్ని బిజినెస్లకు సంబంధించినవి అప్ డౌన్స్ ఉంటుంటాయి. అవును. అంటే కొన్ని సీజన్లో కొన్ని నడుస్తుంటాయి, కొన్ని సీజన్లో అసలు ఆ ప్రోడక్టే బ్లాక్ అవుతుంటుంది. దానికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా లక్షల్లో కోట్లలో కూడా వాళ్ళు స్టాక్ పెట్టుకొని వెయిట్ చేయాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ వీట్ గ్రాస్ కల్టివేషన్ చేసే వారికి 365 డేస్ సీజన్ అనేది కంటిన్యూగా నడుస్తుంటుంది. మనకి ఈ సీజన్లో మాత్రం వీట్ గ్రాస్ నడుస్తుంటుంది, ఈ సీజన్లో మాత్రం వీట్ గ్రాస్ తాగుతారు, ఈ సీజన్లో మాత్రమే వీట్ గ్రాస్ మనం పెంచొచ్చు అనేది కాకుండా 365 డేస్ కాస్త కష్టపడితే ఎవ్రీడే మనీ వస్తుంటుంది, ఎవ్రీడే బిజినెస్ ఉంటుంది, ఎవ్రీడే ఆర్డర్స్ వస్తుంటాయి. ఇలాంటి బిజినెస్ చేయాలనుకునేవారు చాలామంది మన సుమన్ టీవీని సంప్రదించారు, ట్రైనింగ్ తీసుకున్నారు. సక్సెస్ అయిన వాళ్ళు కొన్ని వందల కుటుంబాలు ఇప్పటికి ఉన్నవి. దాంట్లో వాళ్ళ సక్సెస్ని బట్టి మనం ఇంకా మిగతా వారికి కూడా మనం ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలని మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మన సుమన్ టీవీకి రావడం జరిగింది. తర్వాత దీంట్లో తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను, ప్రతిరోజు మనం మనీని చూసే ఒక బిజినెస్ అనేది, దాంతోపాటు మన హెల్త్తో పాటు ఏంటంటే మిగతా బిజినెస్లు ఏవైనా ఉన్నా ఫుడ్కు సంబంధించినవి కానీ ఇంకేదైనా జంక్ ఫుడ్కి సంబంధించినవి కానీ కొన్ని రోజులు కంటిన్యూ తీసుకుంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తుంటుందని డాక్టర్సే ఆ ఫుడ్ని కొన్నింటిని అవాయిడ్ చేయమని చెప్తుంటారు. కానీ ఈ వీట్ గ్రాస్ జ్యూస్ను ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ ఆయుర్వేద నిపుణులను కలిసినా, ఎవరిని కలిసినా కానీ ముఖ్యంగా ప్రతిరోజు వీట్ గ్రాస్ జ్యూస్ను తీసుకోండి అని చెప్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరి ఆదరణ, ప్రతి ఒక్కరి సలహాలు, సజెషన్ల ప్రకారంగా మనం పెంచిన గ్రాస్ని ఇస్తే మాత్రం మనకు మంచి లాభాలు వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి వీట్ గ్రాస్ను పెంచడానికి ఒక యూనిట్ అనేది మనకు కావాలి. చిన్నపాటి యూనిట్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు పెట్టుకోవాలనుకున్న సెంటర్ ఏదైతే ఉందో, ఒక టౌన్ కానీ లేదనుకుంటే ఒక విలేజ్ కానీ లేదంటే ఒక కాన్సెన్సీ కానీ, అక్కడ ఉన్న ఒక 10,000 నుంచి 1,00,000 లోపు ఉన్న జనాభా ఉన్న టౌన్లో మనం ఎలా పెట్టచ్చు యూనిట్, దానికి అయ్యే ఖర్చు ఎలా ఉంటుంది, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని మీద ఏంటంటే ఒక యూనిట్కి అయ్యే ఖర్చు దాదాపు అంటే ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం ఒక 60,000 to 70,000 లోపు మంచి యూనిట్ని తీసుకోవచ్చు. 60,000 నుంచి 70,000 లోపల ఒక బ్రహ్మాండమైన యూనిట్ను, దాంట్లో మనకు ట్రేస్తో పాటు స్టాండ్స్తో పాటు వాటరింగ్ చేసే విధానం, తర్వాత కల్టివేషన్ తీసుకోవాల్సిన క్లైమేట్ టెంపరేచర్ను ప్రతిదాన్ని కూడా మనం ఆ యూనిట్లో తీసుకోవచ్చు. ఈ చిన్న ప్యాకేజ్లోనే ఒక 70,000 నుంచి 80,000 లోపలనే మనం మంచి యూనిట్ మనం తీసుకొని దాంట్లో కల్టివేషన్ చేయొచ్చు. మిగతా క్రాప్ ఎక్కడైనా ఎలాంటి వ్యవసాయానికి సంబంధించింది ఇంకా వేరే క్రాప్ గురించి మనం వెయిట్ చేయాలంటే దాదాపు అంటే ఒక 4 to 5 months మనం పంటను వేసిన తర్వాత అది కోతకు వచ్చిన తర్వాత మార్కెట్లోకి మనం రిలీజ్ చేయడానికి, అమ్ముకోవడానికి మనకు 4 నుంచి 5 నెలల టైం పడుతుంటుంది. కొన్ని పంటలకు, కొన్ని పంటలు 100 days, కొన్ని పంటలు 60 days, కొన్ని పంటలు 400 days ఇలా ఉంటుంటాయి. ఇది 7 days లోపలనే మన చేతికి పంట వస్తుంది. ఈ 7 రోజుల పంటను దాదాపు అంటే ప్రతిరోజు ఒక 7 days మనం మొక్కలు నాటిన తర్వాత 7వ రోజు నుంచి కటింగ్ స్టార్ట్ అవుతుంటుంది. అంటే ఎవ్రీడే నువ్వు ఎప్పుడైతే సీజన్ వైజ్గా కాకుండా ఒక 7 days పెరిగిన గ్రాస్ను మనం కటింగ్ స్టేజ్కి మన యూనిట్లో ట్రేస్ డెవలప్ అయినాయంటే ఆ నెక్స్ట్ డే నుంచి మనీ వస్తుంటుంది. ఈ మనీని ఏంటంటే ఈరోజు డే 1 నుంచి 7th పెరిగిన బ్యాచ్ని కట్ చేస్తుంటాం, డే 2nd నుంచి 7th డే పెరిగిన బ్యాచ్ మళ్ళీ కట్ అవుతుంటుంది, డే 3rd నుంచి పెరిగిన బ్యాచ్ మళ్ళీ నెక్స్ట్ డే కట్ అవుతుంది. ఈ కటింగ్ చేసిన ఈ ట్రేస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ వీటిని రీసైకిల్, మళ్ళీ వెంటనే మనం వాటిని
శుభ్రంగా మళ్ళీ దానికి ప్రాసెసింగ్ మళ్ళీ ఎలా చేయాలి, సెకండ్ టైం మళ్ళీ గ్రోయింగ్ ఎలా చేయాలనే దాన్ని మళ్ళీ నేను చెప్తాను. ఏంటంటే మళ్ళీ వెంటనే ఆ డే 1 నుంచి డే 7th రోజు కట్ చేసిన ట్రేలు ఖాళీ ఉన్నప్పుడు వాటిని డే 1కి మళ్ళీ తీసుకొచ్చి కల్టివేషన్ చేస్తుంటారు. అంటే దీని ద్వారా ఏంటంటే మనకు మ్యాక్సిమం ఒక 100 నుంచి 200 ట్రేస్ తోటి చిన్న యూనిట్ పెట్టుకున్న ఒక్క సీజన్ ఒక వీక్ లోపల కటింగ్ చేసిన గ్రాస్ మనీ తోటే మీ యొక్క పెట్టుబడి మొత్తం తీసేయచ్చు. అంటే ఎంతవరకు వస్తుంది అంటారు యావరేజ్గా పర్ మంత్? పర్ మంత్ మనం ఏంటంటే ఒక 200 ట్రేస్ తోటి డెవలప్ చేసుకుంటే ఈజీగా 1.5 lakh ఈజీగా మనం బిజినెస్ చేయొచ్చు. పెట్టుబడి అందులో ఎంత ఉంటుంది? అంటే మన పెట్టుబడి అనేది ఒక 70 నుంచి 80,000. నేను 70,000 చెప్పాను. అంటే ఇప్పుడున్న మార్కెట్లో ఒక వీక్ అప్ డౌన్ రేట్స్ దొరుకుతుంటాయి కాబట్టి వాటిని తీసుకోవడంలో 10 నుంచి 15,000 రూపాయలు కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. అది ఎక్కడికైనా మన ఎస్టిమేషన్కు తగ్గచ్చు, లేదనుకుంటే 10,000 పెరగచ్చు. కానీ ఏంటంటే 80,000 లోపే చిన్నపాటి యూనిట్ తీసుకోవచ్చు. దాంట్లో పెరిగిన గ్రాస్ను 3 టైప్స్ బిజినెస్ ఉంటుంది దానికి. నేను చెప్తాను మళ్ళీ. ఏంటంటే దాన్ని ఎలా బిజినెస్ చేయొచ్చు. ఇప్పుడు కటింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం మనీ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ 7 days లోపల కటింగ్ అయిన నెక్స్ట్ డే నుంచి మనకు మీరు అన్నారు ఎంతవరకు సంపాదించవచ్చు అనేది. అంటే 1 కిలో గ్రాస్ ప్యాకెట్స్గా చేసి మార్కెట్లో ఇస్తే ఈరోజు 1,200 నుంచి 1,400 రూపాయలు. డైలీ మీరు ఒక 4 kgs ప్లాన్ చేసుకున్నా, ఒక డైలీ 4 కిలోల గ్రాస్లో పెరిగిన ఆ గ్రాస్ని కట్ చేసి ప్యాకెట్స్గా మనం కస్టమర్స్కి ఇవ్వగలిగితే 1 కిలోకు 50 ప్యాకెట్లు అవుతుంటాయి. ఇప్పుడున్న రేటు ప్రకారం 1,500, 1,200 నుంచి 1,500 రూపాయలు ప్యాకింగ్ చేసి ఇస్తుంటే మనకు 1 kg పైన వస్తుంది. 1,500 రూపాయలు అంటే దాదాపు అంటే మనకు ఒక 4 kg లెక్కేసుకున్న 6,000 రూపీస్ మనకు బిజినెస్ ఫర్ డే. 1,80,000 రూపాయలు ఒక నెలకు కంటిన్యూగా 4 kgs గ్రాస్ను వీళ్ళు పండించుకొని ఇవ్వగలిగితే 1,80,000 రూపాయల మార్కెట్ మీ చేతిలో ఉంటుంది. ఆ 1,80,000 రూపాయల మార్కెట్ను ఆ పైన 80,000 రూపాయల మెయింటెనెన్స్ తీసేసుకున్న 1,00,000 రూపాయలు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించింది ఎలా పెంచాలి, యూనిట్ని మనం ఎలా తీసుకోవాలి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని యొక్క ఎక్విప్మెంట్స్ ఛార్జెస్, తర్వాత దీని యొక్క ఎక్విప్మెంట్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా చేయాలనేది వాళ్ళ సొంత నిర్ణయంగా వాళ్ళు పెట్టుబడి గురించి ఆలోచించుకొని ఫిక్స్డ్ అయిన తర్వాత మాత్రం మనం ఫర్దర్ స్టెప్కి వెళ్ళొచ్చు. మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా వీట్ గ్రాస్కి సంబంధించి వ్యాపారం పెట్టాలి అన్నప్పుడు కొంచెం ట్రైనింగ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఇక్కడ ఎక్విప్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా కల్టివేట్ చేయాలి, ఇవన్నీ సీజన్కి కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి అలా ఎవరైనా కూడా ఈ వ్యాపారంలోకి ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? మనం ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిన విధానం ఎలా అంటే ఒక 20-25 మెంబర్స్ మనకు ఒక బ్యాచ్ ఇచ్చినప్పుడు, నేను ఇంతకుముందు ఏంటంటే మనము కాల్లో మాట్లాడాం, వీడియో కాల్లో మాట్లాడాం, దీంట్లో మాట్లాడాం. ఒక బ్యాచ్ మన దగ్గరికి అందరు వచ్చిన తర్వాత ఒక 5 to 6 hours నేను టైం తీసుకొని వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెంచే విధానాన్ని, తీసుకోవాల్సింది ట్రేస్, డెమో ట్రేస్ కూడా మన యూనిట్కు సంబంధించిన ట్రేస్ను కూడా కొన్నింటికి తీసుకొచ్చి దాన్ని ప్రాసెసింగ్ చేసే విధానం క్లియర్గా చెప్తూ దాదాపు అంటే ఒక 3 months నుంచి 4 months 3 to 5 months వరకు వాళ్ళకు గైడ్ చేద్దాం. ఈ యూనిట్ పెట్టుకోవడానికి ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సపోర్ట్ గైడ్ చేద్దాం. ఆ గైడ్కి సంబంధించింది కూడా నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఆ ట్రైనింగ్ క్లాస్కి వచ్చి అటెండ్ అయిన వాళ్ళకందరికీ కూడా నా పర్సనల్ నెంబర్ మీరు వాళ్ళకి ఇచ్చి, అప్పుడు మనం ఏదైనా వాళ్ళు యూనిట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి వచ్చే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు మార్కెటింగ్ చేయడం కూడా ఇబ్బంది జరుగుతుందంటే మన 20 సంవత్సరాల అనుభవాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా సుమన్ టీవీ ద్వారా. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.